నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు వర్చువల్ విధానంలో ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం జరిగిందని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. త్వరలో కావలి నియోజకవర్గానికి మహర్దశ పడుతుందంటున్న కావ్య కృష్ణారెడ్డితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని జువ్వలదిన్నెలో ఫిషింగ్ హార్బర్ను ఇవాళ ప్రారంభించారు. ఏదైతే వర్చువల్ విధానంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూడా దీన్ని ఓపెన్ చేసినటువంటి పరిస్థితి. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణం నుంచి ఇటు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అధ్యక్షతన మంత్రి నారాయణ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ హార్బర్కి సంబంధించి ఎలాంటి మత్స్యకారులకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, మనతో పాటు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఉన్నారు. సార్ మాట్లాడదాం. చెప్పండి సార్, ఇవాళ ప్రతిష్టాత్మకమైనటువంటి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఓపెన్ చేశారు. దీనివల్ల మత్స్యకారులకు ఎలాంటి ఉపయోగాలు? అందరికీ నమస్కారం. ఈ రోజున కావలి నియోజకవర్గంలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ని మత్స్యకారులందరికీ కూడా అంకితం చేస్తూ మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ ప్రారంభోత్సవానికి అన్ని రకాలుగా సహకరించి ఈరోజు మా మత్స్యకారులకి జీవితాల్లో వెలుగును నింపి వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చి భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా ధనవంతులుగా ఎదిగేదానికి ప్రోత్సహించినటువంటి మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు నెల్లూరు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ గారు అందరి సమక్షంలో ఈరోజు నెల్లూరులో ఈ రోజున జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ని వర్చువల్ ద్వారా ఓపెనింగ్ చేసుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో దాదాపు 60,000 కుటుంబాలు ఈరోజు మత్స్యకారు కుటుంబాలు ఉన్నాయి. కానీ ఎప్పటి నుంచో దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా మత్స్యకారుల యొక్క కోరిక ఈ ప్రాంతంలో ఒక హార్బర్ రావాలి, హార్బర్ ద్వారా వాళ్ళందరూ కూడా ఫిషింగ్ చేసుకోవాలి, తద్వారా వాళ్ళు కూడా బోట్లు కొనుక్కోవాలి. ఎలకాలం ట్రెడిషనల్ బోట్లే కాదు, చిన్న బోట్లు కాదు, మరబోట్లు, మెకానిజం బోట్లతో వేసి సిరి సంపదలు అందరూ కూడా సంపాదించుకోవాలని కోరుకున్నటువంటి తరుణంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్య ఈరోజు తీరింది. భవిష్యత్తులో కొన్ని దాదాపు 1200 బోట్లని జువ్వలదిన్నెలో ఏర్పరిచేదానికి ఈ హార్బర్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో శాస్త్ర సాంకేతిక పరంగా కూడా కొన్ని ఇక్కడ ఉపయోగించారు. ఏదైతే నావిగేషన్ వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా చేపలను పట్టే విధానంలో కావచ్చు అంటున్నారు. దానికి సంబంధించి దీన్ని ఇస్రో ద్వారా ఒక శాటిలైట్ని కూడా రూపొందించడం జరిగింది. ఎక్కడ సముద్రంలో చేప ఉందో, రొయ్య ఎక్కడ ఉంది, చేప ఎక్కడ ఉంది, ఏ సంపద ఎక్కడెక్కడ ఉందో కూడా సముద్రం ద్వారా ఇస్రో ద్వారా శాటిలైట్ ద్వారా తెలుసుకొని తద్వారా ఇక్కడ ఉన్నటువంటి రేడియో కమ్యూనికేషన్ టవర్కి సిగ్నల్ తీసుకుంటే సిగ్నల్ ద్వారా సముద్రంలో ఉన్నటువంటి బోటు డ్రైవర్లకు కానీ క్యాప్టెన్స్ కానీ సమాచారాన్ని అందిస్తే వాళ్ళు పోయి ఫిషింగ్ చేసేటట్టు కూడా దీన్ని అధునాతన సాంకేతికతలతో కావలిలో ఉన్నటువంటి జువ్వలదిన్నె హార్బర్ని నిర్మించడం జరిగింది. సార్, అయితే ఇప్పటికే నిన్న సోషల్ మీడియా వేదికగా కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఏదైతే ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే జరిగింది, మత్స్యకారులకి మేమే మేలు చేసామని మాట్లాడడం జరిగింది. ఏమంటారు? ఒకటి, ప్రాజెక్టు సంకల్పం చెయ్యాలనేది గొప్పటి. 2, డిపిఆర్లు తయారు చేయడం చాలా గొప్ప. అన్ని అనుమతులు తేవడం గొప్ప. అన్నీ చేసి 2018లోనే ముఖ్యమంత్రిగా ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు 2018లోనే భూమి పూజ చేశాడు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తేవడం కానీ, స్టేట్ అలొకేషన్ కానీ, డిపిఆర్లు కానీ, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కానీ, సైఎస్ఎఫ్ల దగ్గర అప్రూవల్ కానీ అన్నీ కూడా తీసుకొచ్చి భూమి పూజ చేశారు. దురదృష్టం 2018లో దాన్ని శంకుస్థాపన చేస్తే 2022 వరకు కూడా దాన్ని స్టార్ట్ చేయకుండా డబ్బుల కోసం, కమిషన్ల కోసం, కొత్త కాంట్రాక్టర్ల కోసం వాళ్ళ పార్టీ నాయకులు కాంట్రాక్ట్ ఇచ్చుకునే దాన్ని ఆపి 2022లో మళ్ళా టెండర్ల ద్వారా ఇవ్వటం జరిగింది. అయితే కావలి వాస్తవుడిగా, కావలి ప్రాంత వాసిగా మత్స్యకార సోదరులకు ఎంతో కొంత సేవ చేయాలన్న ఆలోచనతో ఆ వర్క్ను నేనే నా సబ్ కాంట్రాక్టర్ కింద తీసుకోవటం. రాష్ట్రంలో 4 ప్రాజెక్టులు ముందుకు వస్తే దాంట్లో 4 ఒకే కాంట్రాక్టర్కి వచ్చినప్పటికీ కూడా నేను ఈ వర్క్ తీసుకొని కావలి ప్రజలకు తొందరగా అందించాలనే ఆలోచనతో మొట్టమొదటి దీన్ని ప్రారంభించి కంప్లీట్ చేయడం కూడా జరిగింది. దురదృష్టం, గత ప్రభుత్వ హయాంలో బిల్లులు రాక సంవత్సరాల కాలం పాటు బిల్లులు ఇవ్వని కారణాన నేను తెలుగుదేశం క్యాండిడేట్ అనేటువంటి ఆలోచనతో దుర్మార్గంగా బిల్లులు ఆపిన కారణాన ఈ వర్క్ చాలా రోజులు వెనకబడింది. దీనికి కారణం ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. మత్స్యకారుల జీవితాలలో వెలుగులు నింపాలన్నా, మత్స్యకారు జీవితాలు బాగుపడాలన్నా అది ఒక తెలుగుదేశం హయాంలోనే చంద్రబాబు నాయకత్వంలో జరుగుద్ది. ప్రతాప్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ప్రజలకి కాంక్ష కోరుకునే వ్యక్తి కాదు. మత్స్యకారులు నడిచేటువంటి రోడ్డుని ఇబ్బంది పెట్టాడు. మత్స్యకారులు సంపదగా ఉన్నటువంటి హార్బర్ని ముందుకు బానికుండా చేశాడు. మత్స్యకారులకు సంబంధించిన రైలు గోట్లని ఇబ్బందులు పెట్టాడు.
ఒక్క కార్యక్రమం కూడా మత్స్యకారుల కోసం ఏ ఒక్క రోజు కూడా చేయని వ్యక్తి, దెయ్యాలు వేదాలు ఒల్లించినట్టుగా ఈరోజు ఆయన ఇండోనేషియాలో పబ్బుల్లో తిరిగే వ్యక్తి ఫోటోల ద్వారా వీడియోల ద్వారా మాట్లాడుతున్నాడు. ఒక సిగ్గుచేటు. అటువంటి వ్యక్తి ఇంకా కూడా సిగ్గుపడాల్సిన పనిచ్చి ఇంకా మాట్లాడుతున్నాడంటే నిజంగా అతన్ని ఏమన్నాలో, వైజాగ్ పంపాలనో ఇంకెక్కడికైనా పంపాలో నాకే అర్థం కావడం లేదు. అది మొత్తం మీద తీసుకుంటే ఏదైతే నెల్లూరు జిల్లాలోని అటు జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ని అయితే ఇవాళ ప్రారంభించడం జరిగింది. మొత్తం మీద కావలి నియోజకవర్గంలో ఇటు ప్రారంభించినటువంటి ఈ హార్బర్ వల్ల మత్స్యకారుల జీవితాల్లో అయితే వెలుగులు నిండుతాయని చెప్పి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ జోషితో కలిసి మురళీకృష్ణ, బీఆర్కే న్యూస్, నెల్లూరు జిల్లా నుంచి.